పెద్దశంకరంపేటలో సమస్యలు పట్టించుకొని స్పెషల్ ఆఫీసర్లు ఇలానే కొనసాగితే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానంటున్న పెద్దశంకరంపేట ప్రజలు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు ధర్నా. తేలికపాటి వర్షానికి పేటలో పొంగిపొర్లిన మురికి కాలువలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న ప్రజలు. పెద్దశంకరంపేట మండల కేంద్రమైన పెద్దశంకరంపేటలోని దుర్గా భవానీ మందిరం వీధిలోని 2వ వార్డు మరియు 14వ వార్డు ప్రియాంక కాలనీతో పాటుగా పలు కాలనీల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం కాలనీవాసులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి మురికి కాలువలు పొంగిపొర్లటంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అలాగే వీధి దీపాలు కూడా రావటం లేదు. దీనికి తోడు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు కూడా సక్రమంగా రావటం లేదని, వీధి దీపాలు వెలగటం లేదని పలు సమస్యలను వారు వివరించారు. చిన్నపాటి వర్షం కురిస్తే పెద్దశంకరంపేటలోని పాద గ్రామ పంచాయతీ వీధిలో మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. మాణిక్ ప్రభు మందిరం వీధిలో, పోచమ్మ దేవాలయం వీధిలో, పాద గ్రామ పంచాయతీ నుండి భవానీ కమాన్ వరకు మురికి నీరు రహదారిపై పొంగి పొర్లుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పలుమార్లు సంబంధిత పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పలు వార్డులలోని సైతం మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా కాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు పట్టణవాసులు పేర్కొంటున్నారు. 10వ తరగతి పరీక్షల కేంద్రాల వద్ద సైతం పాల కేంద్రం వద్ద రహదారిపై నీరు నిలిచి ఉండటంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటూ ఉన్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పెద్దశంకరంపేట పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పట్టణవాసులు పేర్కొంటున్నారు. లేని పక్షంలో మెదక్ కలెక్టర్ వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున వెళ్లి మా బాధలు తెలుపుకుంటామని తెలిపారు. మనసులో తీసుకో సమస్య అదే మొత్తం లోపలికి వస్తున్నాయి. చిన్న బాబు ఉన్నాడు సార్, మాకు 1 ఇయర్ బాబు ఉన్నాడు. పాములు వస్తున్నాయి అన్ని తడిసిపోయినాయి ఉన్నాయి లోపల దాకా చూడాలి. మొత్తం లోపల చాలు. ఎన్నిసార్లు ఏ విధంగా ఫోన్ చేసినా ఏ రెస్పాన్స్ లేదు. ప్రెగ్నెంట్ వాళ్ళు జారిందామే పెద్దామే, ఇద్దరు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. వస్తుంది కదా, పడ్డారు ప్రెగ్నెన్సీ వాళ్ళు. చూడు కావాలంటే వాళ్ళని పొడ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ లేకుంటే అట్లా అబద్ధం ఆడితే ప్రెగ్నెన్సీ వాళ్ళని పొడ తీపిస్తా. ఎంత డౌన్ ఉంది చూడ, చూసుకోండి. ఈ పైప్ లైన్ అదే నేను వర్షం పడ్డప్పుడు అలా ఇదే పరిస్థితి ఇట్లా వస్తాయో నీళ్ళు ఇంతకెళ్ళి ఇట్లా ఇక వెళ్తా ఉంటాయి, ఎత్తా ఉండాలి. ఇక ఉన్న నలుగురు ఇక మూలకు నచ్చుతాం అంటారు. ఇక చూడండి సార్ లోపలికి వచ్చి చూడండి పరిస్థితి. మరి ఉన్నాం మేము గింత గింత ఆగలకెళ్ళి మొత్తం లేబర్ ఏమది పరిస్థితి. పంచాయతీ వల్ల మాకు ఎలాంటి సాయం లేదు కాబట్టి ఇంటింటికి 10 రూపాయలు అడుకొని చందా చేసి ఈ వర్క్ చేపిస్తున్నాం. ప్రతి ఇంటి వాళ్ళు 10 రూపాయలు ఇచ్చిరు సార్, ఇంటింటికి 10 రూపాయలు ఇచ్చిరు అంతే. మరి మాకు ఎటువంటి బాధ ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక ఇంటింటికి ఇచ్చిరు 10 రూపాయలు, ఒక్కరు కాదు. ఇంటింటికి ఎంతమంది ఇండ్లు ఉన్నాయో ఒక 100 ఇండ్లు ఉన్నాయి. 1000 రూపాయలు జమ చేసుకొని వాళ్ళకు లేబర్ ను మాట్లాడుకొని పని. గల్లీలో మోరీలు తీస్తలేరు సార్. చూడండి మోరీల పరిస్థితులు ఎట్లున్నాయి. చిన్న వానకే మొత్తం ఇంటి ముందు వరదలే వారుతున్నాయి, నీళ్ళన్నీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, మళ్ళీ పాములు వస్తున్నాయి. ఇంకా మా దగ్గర కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఎవరికైనా గ్రామ పంచాయతీ వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎదురు బదురు మాట్లాడుతున్నాం సార్. దీనికి మీరు మేము మాకు న్యాయం జరగలేదు అనుకో సార్. మేము కలెక్టర్ ఆఫీస్ దేనికైనా సిద్ధంగా ఉన్నాం సార్. రోడ్ పైన ధర్నా చేస్తాం. ఇంకో విషయం, మా గల్లీలో చెత్త ట్రాక్టర్ రావడానికి నేను ఇంతకు ముందు యువసారికి ఫోన్ చేశాను. మంచిది పంపిస్తా అని చెప్పాడు. గత 3 నెలలు అవుతుంది. అక్కడ పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి. చెత్త ఎటు పడేయాలి, మేము ఎటు పడేయాలి చెత్త? ట్రాక్టర్ నా గల్లీకి రాదంట. సీసీ చేసినాం, పెద్ద రోడ్ ఉంది. ట్రాక్టర్ ఎట్లా రాదు? డ్రైవర్కి అడిగాను, ట్రాక్టర్ రాదంటూ. ఎంఆర్ఓ మేడంకి ఇంతకు ముందు చెప్పిన పంపిస్తా అన్నది. ఎంఆర్ఓ మేడం ఎక్కడో ఏవో ఎక్కడో తెలియదు మాకు. ట్రాక్టర్ మాకు రావాలి. చెత్త బండి మొత్తం గల్లీ ముంగటికి వెళ్ళి పోవాలి బండి. అయ్యో ఫోన్లు ఎన్ని చేసినా గ్రామ పంచాయతీలో టుడే
ఇక్కడ నడవడానికి రాకుండా అవుతుంది బేట. ఇప్పుడు మొన్న అయితే ఇది పలగొట్టింది ఇది ఇడిసెడదాం, కానీ ఇక్కడ మొత్తం డస్ట్బిన్ ఇక్కడ మొత్తం అన్ని మొత్తం ఉన్నాయన్ని ఇక్కడనే పడేస్తున్నారు. ఇది మొన్న పలగొట్టిరు. वो छोड़ दो, अब वो क्लीन हो जाता हो। नहीं भैया नहीं होता हो, होता हो, चलने का रास्ता नहीं है. अब होता हो। ఇంకా అక్కడ మస్తు మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నాయి భరత్ 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 సరిపోతుంది. ఇది చేర్సంది దీనికి కూడా ఇంతవరకు క్లీన్ చేయలేదు చూడండి. అది మూసుకుపోయింది మొత్తం. ఇప్పుడు పంపిస్తుంది ఎట్లా వస్తుంది ఇప్పుడు. మాది పెద్ద శంకరంపేట మండలం, మెదక్ డిస్టిక్, 2వ వార్డ్ మెంబర్ల చెత్త సమస్య ఒకటి. మోరీలు ఎటువంటి క్లీనింగ్ లేవు. సర్పంచ్కు చెప్పినాం, సర్పంచ్ దిగిపోయిన తర్వాత నుంచి ఎటువంటి స్పందన లేదు. తర్వాత ఈఓకు వీడియోతో సహా పెట్టినాం, దండం పెడతాం సార్ చేయండి సార్ ప్లీజ్, నో రెస్పాన్స్. తర్వాత విషయం ఏమనగా నేను చెప్పింది, వీధి లైను మా ఒక్క గల్లీలో ఎటువంటి సంబంధం పట్టించుకోవడం వాళ్ళే లేరు, అడిగే వాళ్ళే లేరు. దీనికి సమస్య ఎవరి దగ్గరికి పోతే దొరుకుతుందని మీకు పిలిచి మీకు న్యాయం అడుగుతున్నాం. ఈవోకి చెప్పినాం, నెంబర్లకు చెప్పినాం, అందరికి చెప్పినాం. ఎవరు మాకు స్పందించట్లేదు. ఇది గత సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది. టెక్స్ తీసుకోనికి మాత్రం సార్లు వస్తున్నారు, టెక్స్ మాత్రం బరాబర్ వసూలు చేస్తున్నారు. మొన్న కూర్చున్నారు ఇంటి ముంగట ఆఫీసర్లు వచ్చి గల్ల బట్టి వసూలు చేసి టెక్స్ ఇప్పుడు కట్టిన మొత్తం రిసిప్ట్లతో సహా చూపెట్టమంటే చూపిస్తాం. ఏమని మొత్తం మా బాధ చెప్పుకున్నాం, వాళ్ళు వింటలేరు. ఏం చేసుకుంటారు చేసుకో అన్నట్టు వాళ్ళు. మాకు ఎటువంటి స్పందన లేదు. ఇది మొత్తం తీసి వాడేసిండు. ఇగో ఇందలేవు, ఈ లైన్ మోరీ తీయలేరు, మళ్ళీ ఇది హైట్ చేసిర్రు. ఇగో వీళ్ళకి ఇబ్బంది పెట్టిరు, మొత్తం డౌన్ చేసేసిర్రు. వీళ్ళకు వాళ్ళ ఇంట్లోకే వాటర్ పోతున్నాయి. మొత్తం మీరు వీడియోతో సహా చూద్దు రండి లైవ్ లో. ఇది మా సమస్య. ఇది అంటే సర్పంచ్ ఫోన్ చేస్తే నేను గతంలో ఉన్నప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు చేశాను కదా, ఇప్పుడు మాత్రం నాతోటి ఎటువంటి పని కాదు, నువ్వు లొల్లి పెట్టకు దయచేసి అంటున్నాడు. ఆ సర్పంచ్ పేరు కూడా అలుగుల సత్యనారాయణ చెప్తుండు. ఇప్పుడే మాట్లాడి నువ్వు భరత్ లొల్లి చేయకు అంటుండు. ఈవోకి చెప్తా అంటుండు. కాలు మొక్కుడు ఒకటే తక్కువ ఉన్నది సార్. ఇగో ఈవో స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పినాము, ఎలాంటి స్పందన లేదు. ఇన్ఛార్జ్ అయితే దాసు, గ్రామ పంచాయతీ లేబర్, 30 మంది కాలు మొక్కినాం కానీ ఎవరు స్పందించడం లేదు. ఎందువలన నేను ప్రైవేట్ లేబర్ను పెట్టుకున్నా సార్. ఈ రోజుకో నా సొంత పైసలు పెట్టి ప్రైవేట్ లేబర్ను పెట్టుకున్నా. సొంత లేబర్ వరకు నడుస్తుంది ఆల్రెడీ.